ఈ రోజు వీడియోలో ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే పచ్చి బఠానీల పులావ్ తయారు చేయబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా నేను ఈరోజు ఈ పులావ్ తయారు చేయడం కోసం అని చెప్పేసి గౌరీ బ్రాండ్ వారి డిలైట్ బాస్మతి రైస్ అయితే ఉపయోగిస్తున్నానండి. ఇదైతే చాలా బావుందనమాట. మంచి అరోమాతో ఉంది. చాలా పాత బియ్యం కూడాను. బాస్మతి రైసు ఎంత పాతగా ఉంటే అంత బాగా అన్నం అయితే ఒదిగొస్తుందండి. ఇంకా బియ్యాన్ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత తగిన నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టాలనమాట. ఇప్పుడు పులావ్ కోసం ప్యాన్ పెట్టి ఆయిలు, గీ వేసి మసాలా దినుసులు, జీడిపప్పు వేసి వేపిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో పచ్చి బఠానీలు కూడా వేసి బాగా వేపి ఇవి వేపుతున్నప్పుడే కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది వేగుతుండగానే ఒక పావు టీ స్పూన్‌కి గరం మసాలా అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసిన తర్వాత వాటర్ అయితే పొయ్యాలన్నమాట. 1కి 1:30 అయితే వేస్తున్నాను. 2 కూడా వేసుకోవచ్చు మీరు. తర్వాత దీంట్లో రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఎసరు బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లో గౌరీ వారి బాస్మతి రైస్ అయితే వేస్తున్నానండి. వాటర్ లేకుండా వేసి కలిపి మూత పెట్టి ఒక 8 నిమిషాలు మీడియం మంటలో ఉడికించారంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా పచ్చి బఠానీలతో పులావ్ తయారైపోతుందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా పొడి పొడిగా అయితే వచ్చింది రైస్ అయితేను. ముఖ్యంగా చెప్పాలంటే ఒక మెతుకు ఇంకొక మెతుక్కి అతుక్కోకుండా వచ్చిందండి. చాలా బాగుంది రైస్ అయితేను. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.